రైతులు పండించిన చివరి గింజ వరకు పంటను కొనుగోలు చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం సహకరించకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి మరీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెప్పారు. ప్రతిపక్షాల ఉచ్చులో రైతాంగం చిక్కుకోవద్దని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్ బాబు. మంత్రుల వెంట విప్ బీర్లా ఇలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం ఉన్నారు. రాష్ట్రంలో 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. లాస్ట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వరకు కూడా, చివరి గింజ కొనే వరకు కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. స్వతంత్ర భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టం.